తెలుగు మేల్ కమెడియన్స్ ముక్కు అవినాష్ వర్సెస్ గెటప్ శ్రీను. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. ముక్కు అవినాష్ రియల్ నేమ్ వచ్చేసరికి కళ్ళ అవినాష్ అండ్ నిక్ నేమ్ వచ్చేసి ముక్కు అవినాష్. గెటప్ శ్రీను రియల్ నేమ్ వచ్చేసరికి బోడుపల్లి శ్రీనివాస్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి గెటప్ శ్రీను. అవినాష్ 22 సెప్టెంబర్ 1986 కరీంనగర్ తెలంగాణలో జన్మించాడు. ప్రస్తుతం తన 39 ఇయర్స్. శ్రీనివాస్ వచ్చేసరికి 12 డిసెంబర్ 1984 వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తనే 41 ఇయర్స్. ఇక అవినాష్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమేడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 8 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 73 kilograms. గెటప్ శ్రీను ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమేడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 9 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 70 kilograms. అవినాష్ బీటెక్ అండ్ ఎంబీఏ కంప్లీట్ చేశాడు. అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. గెటప్ శ్రీను ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అయ్యాడు. ఈ అవినాష్ వచ్చేసరికి 2014లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి పైసా పరమాత్మ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. గెటప్ శ్రీను 2013లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి తెలుగు అబ్బాయి మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. అవినాష్కి మ్యారేజ్ అయింది. అలాగే ఇప్పటివరకు వచ్చేసరికి 12 మూవీస్ చేశాడు. గెటప్ శ్రీనుకి కూడా మ్యారేజ్ అయింది. అలాగే ఇప్పటివరకు 51 మూవీస్ చేయడం జరిగింది. అవినాష్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, అలాగే నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్. గెటప్ శ్రీను రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక అవినాష్ జోడియాక్ సైన్ వచ్చేసరికి విర్గో, అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్ అండ్ డూయింగ్ మిమిక్రీ. గెటప్ శ్రీను విషయానికి వస్తే జోడియాక్ సైన్ సెక్రటేరియస్, అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్ అండ్ డాన్సింగ్. వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం. ఇక ఇన్స్టాగ్రామ్లో అవినాష్కి 550K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే గెటప్ శ్రీనుకి వచ్చేసరికి 455K. ఇక యూట్యూబ్లో అవినాష్కి 682, అలాగే గెటప్ శ్రీను నాట్ అవైలబుల్. ఈ ఫేస్బుక్లో వచ్చేసరికి అవినాష్కి 97K, అలాగే గెటప్ శ్రీనుకి వచ్చేసరికి 1 million. ట్విట్టర్లో వచ్చేసరికి అవినాష్ నాట్ అవైలబుల్, అలాగే గెటప్ శ్రీనుకి వచ్చేసరికి 14.3K ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరో కామెంట్ చేయండి.